హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎర్ర తోటకూర ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. అందుకోసం బాండీలో ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి వేసేసుకొని పచ్చిమిర్చి చీలికలు 2 వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎర్ర తోటకూర 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని సన్నగా తరిగి యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయిన తర్వాత వాటర్ అయితే రిలీజ్ చేస్తుంది. వాటర్ రెడ్ కలర్లో ఉంటుంది, ఎర్ర తోటకూర కాబట్టి వాటర్ రిలీజ్ అయితే అవుతుంది. ఉప్పు కారం వేసేసుకోవాలి, తగినంత ఉప్పు కారం వేసేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుంటూ వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ లీఫ్ నుంచి కాడ వరకు అన్నీ చాలా హెల్దీ అండి. ఈ ఎర్ర తోటకూర హార్ట్ హెల్త్కి చాలా మంచిది, ఇంటెస్టైన్ హెల్త్కి చాలా మంచిదండి. ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ ఉండడం వల్ల సీజనల్గా వచ్చే ఫ్లూస్తో ఫైట్ చేస్తుంది అండ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఇంక్రీజ్ కూడా చేస్తుంది. హై బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది అండ్ బోన్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ ఎర్ర తోటకూర దొరికితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇది చాలా అరుదుగా దొరుకుతుంది, బట్ చేసుకొని తింటే చాలా హెల్తీ. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.